జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీకే కాదు, ఈ దేశంలో రామభక్తులందరికీ కూడా, హిందూ ధర్మం నమ్మే వారందరికీ కూడా, సనాతన ధర్మం నమ్మే అందరికీ కూడా నాయకుడు లాంటి వ్యక్తి. 500 సంవత్సరాల కళ మొన్న ఏదైతే అయోధ్యలో రామాలయంలో బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఆ బాలరాముడికి ఎన్నో సేవలు చేసి అయోధ్యలో ఆలయం నిర్మాణం చేయాలని రథయాత్ర తీసుకొచ్చి ఈ దేశ ప్రజలందరినీ, ముఖ్యంగా హిందువులందరినీ కూడా ఏకతాటి మీకు తెచ్చిన పెద్దలు, భారతీయ జనతా పార్టీ పితామహులు లాంటి వ్యక్తి లాల్ కృష్ణ అద్వానీ గారికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత రత్న అవార్డు ఇవ్వడం అనేది సంతోషదాయకం. ఇప్పుడే జిల్లా పార్టీ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున బాణసంచ టపాసులు కాల్చుకొని స్వీట్లు పంచుకొని మరో దీపావళి, మొన్న రాముడి యొక్క దీపావళి, ఇలా రామభక్తుడి యొక్క దీపావళి చేసుకోవడం జరిగింది. వారికి ఇచ్చిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ భగవంతుడు లాల్ కృష్ణ అద్వానీ, భారతరత్న లాల్ కృష్ణ అద్వానీ గారికి ఆయుషారోగ్యంతో మంచి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు నిజంగా కూడా అలాంటి వ్యక్తి భారతరత్న ఇవ్వడం అనేది, మొన్న ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ఠాకూర్ గారికి ఇచ్చి ఒక మంగళి కులస్తుడికి చెందిన వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడని ప్రపంచమంతా మర్చిపోతున్న సందర్భంలో కూడా వారికి భారతరత్న ఇవ్వడం, ఇవాళ ఒక రామభక్తుడికి భారతరత్న ఇవ్వడం, అలాగే గతంలో వాజ్పేయి గారు లాంటి పెద్దలకు భారతరత్న ఇవ్వడం అంటే ప్రజాసేవ చేసిన వాళ్ళు కూడా నిస్వార్థంగా చేస్తే భారతరత్న వస్తుందని చెప్పి నిరూపించిన నరేంద్ర మోడీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.